కనీసము నువ్వు చేసిన ఆరోపణలకి అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు చేసిన ఆరోపణలకి నా భార్య, నా పిల్లలు, నాకు 3 పిల్లలు, నా భార్య ఈరోజు హాస్పిటల్లో ఉంటున్నారు. హాస్పిటల్లో ఉంది. మేము బయట తిరగలేకపోతున్నాం. ఎందుకు సార్? నువ్వు రాజకీయంగా కుట్రాదు. నాకు నా వ్యక్తిగత జీవితం, నేను బ్రోకర్నా, నేను వ్యభిచారం చేసేటోన్నా, ఏందన్నా పార్టీ కోసం పనిచేసిన ఎవరి దగ్గర నేను రూపాయలు తీసుకోలేదు. నేను బయట కష్టపడి పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. ఎంతన్నా? ఎందుకన్నా నాకు ఈ ఆవేదన? ఎందుకు ఈ స్కోమా? మా మిస్సెస్ కావాలంటే మేము ఎన్నో కదా హాస్పిటల్లో ఉందన్నా. గత 6 నెలలుగా ఎల్బీ నగర్ నియోజకవర్గం వార్తల్లో రెగ్యులర్గా కనబడతా ఉంది. ఒకవైపు ఆడియోలు, మరొక వైపు వీడియోలు. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒకరు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి జక్కిడి శివచరణ్ అయితే, మరొకరు అతని తండ్రి ప్రభాకర్ రెడ్డి. ఇరువురికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇదే తరుణంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ డివిజన్కు సంబంధించి ఒక అధ్యక్షుడిగా రమేష్ నాయక్ అనేటువంటి గిరిజన నాయకుడిని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ గిరిజన నాయకుడికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా వరకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో నిజమెంత ఉంది, వారి ఆరోపణలో నిజమెంత ఉంది, మరి తనకు సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తాడు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆ రమేష్ నాయక్ ఉన్నారు. బ్రదర్, మీకు సంబంధించి చాలా నడుస్తూ ఉంది. ఏదో స్పాట్ సెంటర్లు నడిపారంట, మీరు మధుయాష్కి దగ్గరగా ఉండడం వల్ల ఏదో జరిగిందంటూ. అసలు కాంగ్రెస్ పార్టీలో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? నా కాంగ్రెస్ పార్టీలో గత 2010 నుంచి 16 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆయనకు కూడా పనిచేసినా. ఓకే, నేను ఆయనకు పనిచేసిన. దాంతోపాటు రేవంత్ రెడ్డికి పనిచేసిన. నేను సుధీర్ రెడ్డికి పనిచేసిన ఫోటో ఇది. రేవంత్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి గారికి నేను పనిచేసిన ఫోటో. ఇక మన సీఎం గారు, సో నేను మొత్తం పార్టీ బరువు మొత్తం ఒక డివిజన్కి ఆ రోజు ఇన్ఛార్జిగా పనిచేసిన. మొత్తం రేవంత్ రెడ్డి గారికి పనిచేసినాము. అదేవిధంగా మకటం సదాశివుడికి, బిఎన్ రెడ్డి ఉమ్మడి డివిజన్లో ఆయనకి పార్టీ టికెట్ ఇస్తే కార్పొరేటర్గా ఆయన పనులన్నీ నేను చేసిన. కాంగ్రెస్ పార్టీ కోసం ఆ రోజు మొత్తం గల్లి తిరిగి ఆ రోజు నుంచి పనిచేసుకుంటూ మొన్న ఎంపీ ఎలక్షన్స్ సునీతా మహేందర్ రెడ్డి మేడం, ఆమెకి పనిచేసి నేను గిరిజన మీటింగ్ పెడితే చాలా బాగుంది. ఇగో మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, మదన్న, రాంరెడ్డి అన్న, రామ్మోహన్ గౌడ్ అన్న. ఓకే, నేను జక్కిడి ప్రభాకర్ రెడ్డి కోసం పనిచేసిన, రాంరెడ్డి కోసం పనిచేసిన. ఎంతమంది వ్యక్తులు వచ్చి పోతా ఉన్నా కానీ నేనైతే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన ఇన్ని రోజులు. ఇకపై కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ కోసమే వస్తాను. కాంగ్రెస్ పార్టీలో నేను 16 సంవత్సరాల నుంచి నిబంధనతో ఏ మాత్రం ఈ అవినీతి లేకుండా ఎవరి దగ్గర పోయి రూపాయి తీసుకోకుండా పనిచేసిన. నేను బయట రియల్ ఎస్టేటో, ఆ ప్లాటో, లేకపోతే ఇదో అదో చేసుకుంటూ నా డబ్బులన్నీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా తప్ప నా దగ్గర ఈరోజు ఏ మాత్రం నేను కూడబెట్టుకోలేదు. అవతలంలాగా అవినీతి చేసి ఆ కబ్జాలు, ఈ కబ్జాలు చేసి ఆ భూములు, ఈ భూములు కబ్జాలు చేసి నేను 7 రూపాయలు దాచిపెట్టలేదు. నా దగ్గర ఏం లేదు. నేను పార్టీ కోసమే పనిచేసిన, పార్టీకే కష్టపెట్టినా. అంటే మీరేదో స్పా సెంటర్లలో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మీరు చేసే దందాలు ఏంటి ఒకసారి చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆపోజిట్గా అనుకోవాలో, లేకపోతే మీ పార్టీలోనే ఒక వర్గం అనుకోవాలో మరి వాళ్ళు. అయితే ఈ స్పా సెంటర్ అనే ఏదైతే నాపై ఆరోపణలు చేసిరో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవాస్తవం ఎందుకంటే నాకు ఏ స్పా సెంటర్లు లేవు, నాకు ఏ వ్యభిచార గృహాలు లేవు, నాకు వాటితో సంబంధమే లేదు. కాకపోతే నాపై 2021లో నేను ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ చైర్మన్గా పోస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత నేను చాలా బాగా యాక్టివ్ పాలిటిక్స్లో చాలా బాగా పనిచేసుకుంటూ వస్తున్నాను. ఆ పరిణామంలో అవతల అధికార పార్టీ కావాలని నాపై కేసు పెట్టించింది. అది కూడా కోర్టే కొట్టేసిందనా, కోర్టు కొట్టేసింది.
ఇది నిజం కాదు, రమేష్ నాయక్ ఆ కేసుకి సంబంధం లేదని చెప్పేసి కోర్టే కొట్టేసింది. ఇంకా దాని తర్వాత మీరెందుకు, నాకు పోలీస్ వ్యవస్థ కానీ కోర్టు కంటే మించిన న్యాయ వ్యవస్థ కంటే ఎవరు లేవు కదన్నా. న్యాయ వ్యవస్థనే నాకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాని తర్వాత మీరెందుకు ఆరోపణ చేస్తున్నారు? నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు? ఏమన్నా రాజకీయంగా మీరు ఢీకొనాలనుకుంటే జకిడి శివచరణ్ రెడ్డి కానీ, జకిడి ప్రభాకర్ రెడ్డి కానీ, కొత్త విద్యారెడ్డి కానీ ఎందుకు నాపై అంత అక్కస్సు? అంటే ఒక గిరిజన బిడ్డ ఎదుగొద్దా, ఒక ట్రైబ్ని, ఒక లంబడోడని మీరు అంత అనగదొకాలని చూస్తుర్రా? ఎందుకు అంత మీకు అంత కుళ్ళు? ఎందుకు నా మీద ఎందుకు అంత కక్ష సాధింపు? దీనికి ఇప్పుడు జక్కిడి ఫాదర్ అండ్ సన్ ఎందుకు వస్తా ఉన్నారు? మీరు వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది? ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అన్న, ఈరోజు ఉన్న స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో విద్యారెడ్డిని తీసుకొచ్చి పదే ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. మీరు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు రాసిచ్చే దాన్ని ఆమె చదువుతుంది. ఒక లంబాడి కులపోస్తోడు డివిజన్ ప్రెసిడెంట్ గా ఉండొద్దు, ఏమున్నా మేమే ఉండాలి అనే కాన్సెప్ట్ మీద నన్ను అనగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే మొత్తం కుట్ర వండుతున్నారు. జకిడి ప్రభాకర్ రెడ్డి కోసం అదే బుడ్డ సత్యనారాయణ మా ఎరకుల సంఘానికి సంబంధించిన వ్యక్తిని, మా ఎస్టీ సంఘానికి సంబంధించిన వ్యక్తిని కులం పేరుతో నువ్వు దూషించినప్పుడు నేను న్యాయం జరగాలి బుడ్డ సత్యనారాయణ అనే కాన్సెప్ట్ తో నేను బుడ్డ సత్యనారాయణ ఎమ్మడి పోయినందుకు నన్ను నువ్వు బాగా దృష్టిలో పెట్టుకొని వీడిని ఎట్లనన్నా ట్రోల్ చేయాలి, వీడిని ఎట్లనన్నా బట్ట కాల్చి మీదేయాలి, వీడిని ఎట్లనన్నా బద్నాం చేయాలి, కాంగ్రెస్ పార్టీలో వీడు ఉండొద్దు అనే కుట్ర అయితే చేసింది వాళ్ళే. జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఆమెతో పదే ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. నా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నారు. పిఏ గారు, పిఏ జకిడి ప్రభాకర్ రెడ్డి పిఏ, శివచరణ్ రెడ్డి పిఏ పదే గ్రూప్లల్లో, సోషల్ మీడియాలల్లో, ఛానల్స్లల్లో పదే తిప్పి అవే వీడియోలు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళే కావాలని చేస్తున్నారని నేను చెప్తాను. పర్సనల్ గా ఏమన్నా మీతో వాళ్ళు మాట్లాడడమో లేకపోతే మీ గురించి మీ దగ్గరికి రావడము, కలవడము అట్లాంటివి ఏమైనా జరిగినాయా? వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా జరిగినాయి? ఏ రోజు నాకు ఎవరితో విభేదాలు లేవు. నేను పార్టీ మనిషిని, పార్టీ లాయల్టీ కోసమే, పార్టీ కోసమే పనిచేసినాము. ఆయనతో గాని వాళ్ళ కొడుకుతో గాని ఎవరితో సంబంధం లేదు. ఇదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జకిడి శివచరణ్ రెడ్డి కోసం నేను రాష్ట్రం అంతటా నాకున్న సర్కిల్లా అందరికి ఫోన్లు చేసి మీరు ఓట్లు వేయండి, ఆయన గెలిపించండి, యువకుడు, యాక్టివ్గా ఉంటాడు, విద్యావంతుడు, చేస్తాడు అనే ఆలోచనతో నేను ఆయన కోసం పనిచేసిన. నాకు ఆయనకి ఎలాంటి విభేదాలు లేవు. ఇది కావాలనే కక్షపూర్వకంగా ఈ ఒక ఎస్టీకి వచ్చింది, ఒక లంబడోనికి ఇచ్చిర్రు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. ప్రధానంగా ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసారు అన్న, శివచరణ్ రెడ్డికి సంబంధించి కొన్ని ఆడియోలు అవి బాగా వైరల్ అయినాయి, మొన్న కూడా బాగా వైరల్ అయినాయి. వాటికి సంబంధించి ఇప్పుడు జకిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ ఎందుకు చేసిందన్న? ఆయన నువ్వు నిబంధనతో నువ్వు అంటున్నావు కదా 40 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని. కాంగ్రెస్ పార్టీలో ఈసారితో ఆయనకి 2 సార్లు సస్పెండ్ చేసిందన్న. కాంగ్రెస్ పార్టీ ఇప్పటితో 2వ సారి ఆయన సస్పెండ్ అవ్వడం. ఆయన నోటి దూసు వల్ల ఆయన ఇట్లా మాట్లాడి పార్టీ చర్యలు తీసుకుంది. దాన్ని నేను బాధ్యుని కాదు, నాకు సంబంధం లేదు కదన్నా. నేను అధిష్టానాన్ని నేనేం ఫిర్యాదు చేయలే నీ మీద. నువ్వు ఎవరికైతే చెప్పినావో నువ్వు వాళ్ళు చేసిరు, అది పార్టీ అధిష్టానం చూసుకుంది. నువ్వు అంత చేస్తున్నావు కదా, నువ్వు 4 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఏ రోజన్నా గెలిచినావు? ఏదైనా డిపాజిట్ వచ్చిందా 4 సార్లు? నీకెందుకు అంత కుట్ర? ఈరోజు ఒక ఎస్టీ బిడ్డకి వస్తే మీరు ఓగలేకపోతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడన్నా, రాహుల్ గాంధీ ఆదివాసీలని అందరినీ, ఆదివాసీలు వెనుకబడి ఉన్నారు, వాళ్ళని రాజకీయంగా తీసుకురావాలనే ఆలోచనతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఆ రాష్ట్రాలల్లో ఆ జిల్లాలల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలని అందరినీ బయటికి తీసుకొచ్చి పదవులు ఇచ్చి మీరు యాక్టివ్గా పనిచేయండి, ఆయన పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఆదివాసీలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వాళ్ళుంటే, అదే దాని మీద రాహుల్ గాంధీ ఏదైతే బాటలో మధు యాష్కి అన్న గారు
ఈడ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్. అవును. ఆయన ఏం చేసిండు, అందరినీ అన్ని కులాలని వ్యవస్థ మొత్తం అందరినీ సమానంగా న్యాయం జరగాలనే ఆలోచనతో 18 డివిజన్లల్లా 3 వైశాస్కి ఇచ్చిండు, ఓకే, 3-4 బీసీలకు ఇచ్చిండు, బ్రాహ్మణ్స్కి ఇచ్చిండు, ఎస్సీకి ఇచ్చిండు. ఒక్క ట్రైబ్ని నేను నాకు ఒక్కటే వచ్చింది, మీకు 5-6 మీకు ఇచ్చిండు. ఓకే. దీంట్లో ఏమైందన్న, పార్టీ కోసం పార్టీ ప్రతిష్టంగా ఉండాలనే ఆలోచనతో మధ్యయాష్కి ఈరోజు ఎల్బీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ నాపై ఒక పోస్ట్ ఇస్తే మీరు ఓవలేకపోతున్నారు. ఎందుకు, నేను ఏం తప్పు చేసిన, నేను ఏం పాపం చేసిన, జకిడి ప్రభాకర్ రెడ్డి కానీ జకిడి శివచరణ్ రెడ్డి కానీ కొత్త విద్యారెడ్డి గారికి కానీ నేను ఏ తప్పు చేసినా, ఏం పాపం చేసిన, ఏ రోజన్నా మీకు వ్యక్తిగతంగా నేను ఏదన్నా మాట్లాడినానా, మీ గురించి నేను చెడుగా మాట్లాడినానా? మీతో పాటు కలుసుకుంటూ నేను పనిచేసిన కదా, నాకు పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేసినందుకు మీరు ఇచ్చే గౌరవం మీద నాపై పదే నేను ఏడ వ్యభిచారం నడిపిస్తున్నా, నాకు ఏడ కొంపు ఉంది, వ్యభిచార కొంప ఏడుంది, నాకు ఒక్కటి చూపి, ఒక్కటి ఉన్నట్టు చూపి, ఇదే అంబేద్కర్ సాక్షిగా నేను ఈయనే ఊరేసుకొని చేస్తా, నాకు ఒక్కటి చూపి, లేదంటే బిడ్డ నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు. నువ్వు బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి, నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు. ఏమన్నా కంప్లైంట్ చేసిరా ఇట్లా నీ పైన తప్పుడు ప్రచారం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఏమన్నా కంప్లైంట్ చేసిరా పోలీస్ డిపార్ట్మెంట్ కి? అట్రాసిటీకి కూడా అవకాశం ఉంటుందేమో ఇట్లా ఈ ప్రచారానికి సంబంధించి. కంప్లైంట్ అయితే ఇచ్చిన, ఏసీబీ గారికి చెప్పిన, నాపై ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ ఆరోపణలు చేస్తారు, మీకు ఇచ్చిన, ఇప్పుడు దాకా కంప్లైంట్ ఇచ్చిన, నేను సిఐకి ఇచ్చిన, వాళ్ళు చట్టపరంగా పెట్టారు. దీనిలో ఆ కంప్లైంట్ లో ఎవరెవరిని పెట్టారు? నేను విద్యారెడ్డిని పెట్టినా, విద్యారెడ్డికి మాత్రమే పెట్టినా. విద్యారెడ్డి ఆరోపణ చేసింది, విద్యారెడ్డి పైన అట్రాసిటీ కేసు కావాలి, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇంకోటి, విద్యారెడ్డి నువ్వు చేసిన ఆరోపణకి ఈరోజు నా కుటుంబం మొత్తం మేము ఆగమవుతున్నాం, మా భార్య ముఖం బయట తిరగలేకపోతున్నాం. ఈరోజు ఆమె హాస్పిటల్లో ఉందన్నా, నిన్నటి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నువ్వు చేసిన దీనికి మేము, మా పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు, వాళ్ళ సంబంధాలు ఏంది, వాళ్ళ భవిష్యత్ ఏంది, ఏం చేయమంటావు నన్ను? నేను ఏం పాపం చేసిన? పార్టీ కోసం పనిచేస్తే ఇంటిల్లి పాది మొత్తం హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకు నాకు ఈ ఆవేదన, ఎందుకు ఈ శిక్ష? నేనేం తప్పు చేసిన? పార్టీ కోసం పనిచేయడం తప్ప? ఎందుకు అట్లా చేస్తున్నాను? ఊకే పదే ఇంత హింసిస్తున్నా అన్న, ఇంత నేను ఒక లంబడోన్నన్నా, ఒక ట్రైబ్ అంటే వీని మీద బట్టగాల్చి ఏమైనా చేస్తే అసలు వీడు పట్టించుకోడు, వీళ్ళకి ఎవరు లేరు, మనం ఎట్లనన్నా చేయవచ్చు అనే ఆలోచన. ఇదే శివచరణ్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తుండు, ఆమె చదువుతుంది, ఆమె చేస్తుంది కాబట్టి ఆమె మొత్తం ఇంకోటి వీళ్ళ పిఎల్ఏ ట్రోల్ చేస్తున్నా, వీళ్ళు కావాలనే చేస్తున్నారు నా మీద. అంటే వాళ్ళ కుటుంబం నుంచో లేకపోతే వాళ్ళ ఇంటి నుంచో జరుగుతుందని అనుకుంటున్నా? వాళ్ళ ఇంటి నుంచో జరుగుతుందనా, రోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ వాళ్ళ ఇంట్లో పిలిపించి పెట్టిస్తున్నా. ఇప్పుడు మీకు సంబంధం లేకపోతే మీ ఇంట్లో తీసుకొచ్చి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిస్తారు? మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో స్టేట్ నాయకులు, స్టేట్ లీడర్ యూత్ కాంగ్రెస్ కి, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లాయల్టీ మనిషిని, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, నన్ను ఎందుకు అంత హింసిస్తారు? కావాలనే నువ్వు తీసుకుపోయి మీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు ఆమెతో, నా మీద ఎందుకు అంత ఆకర్షు? నీకు బిజినెస్లు ఉన్నాయి, నీకు పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, లిక్కర్ షాపులు ఉన్నాయి, బార్ షాపులు ఉన్నాయి. నువ్వు పిల్లలందరినీ ఆ డ్రగ్స్ అలవాటు చేసుకుంటా, ఆ పిల్లలందరినీ నీతో పాటు తిప్పుకుంటా, వాళ్ళని మందు అలవాటు ఆల్కహాల్ ఎడిక్ట్ చేసుకుంటూ నీ చుట్టూ తిప్పుకొని ఈరోజు ఏం సాధిద్దామని? మా కులం మీద నీకు ఏముంది, ఏం సాధిస్తావు? నువ్వు మీ నాన్ననే చెప్తుండు, నేను 7 కోట్లు పెట్టి నేను స్టేట్ ప్రెసిడెంట్ అయినా, పార్టీ పదవి తెచ్చుకున్నా అని. నా దగ్గర 7 కోట్లు కాదు, 7 రూపాయలు లేవు. నేను చేసిన కాబట్టి ఒక పోస్ట్ వచ్చింది. నీలాగా నేనేం కబ్జాలు పెట్టలే, చెరువులన్నీ కబ్జాలు పెట్టి వాళ్ళని వీళ్ళని దోసుకోలే. కబ్జాలు లిస్ట్ ఏమన్నా ఉందా మీ దగ్గర? కబ్జాలు అన్ని తీస్తానా, ఎవిడెన్స్ అన్ని తీస్తా, అన్ని ఉన్నాయి నా దగ్గర. నీలాగా మిత్తిలకు ఇచ్చి 5 రూపాయలు 10 రూపాయలు మిత్తిలకు ఇచ్చి అందరు ఉసుకు నేను పోసుకోలే, అందరి పాపం నాకు లేదు. నేను నిబంధనతో కలిగిన కార్యకర్తని, నన్ను మీరు ఎందుకు వేధిస్తున్నారు? నా డిమాండ్ ఒకటే, శివచరణ్ రెడ్డి
నీకు ఢిల్లీలో మీ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో ఆఫీస్ ఉంది కదా, ఆడికి పోయి మా వాళ్ళందరినీ మా సంఘాలందరూ వస్తా అంటారు, ఆడికి తీసుకుపోయి ధర్నా చేస్తా. బిడ్డ నువ్వు ఎట్లా ఉంటావో చూస్తా. ప్రభాకర్ రెడ్డి గారు దయ ఉంచి మీరు పెద్దవారు, మీరన్నా ఆలోచన చేయండి. ఇంతవరకు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇకపై నేను ఈ జెండా పక్కకి తీసేసిన అనుకో బిడ్డ, ఇక మీ ఎమ్మడి పడతా. మీ ఎమ్మడి పడ్డా అనుకో మీరు తట్టుకోలేరు నన్ను. మీ దగ్గర డబ్బు అహంకారం ఉండొచ్చు, ఏంది పలుకుబడి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, నా ప్రాణం పోని నిన్ను మాత్రం ఇచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఇకపై నీకు ఏమైనా నువ్వు ఆరోపణలు చేస్తే ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి, మా భార్యకి నిజంగా బాగాలేదన్న, ఆమె హాస్పిటల్లో ఉంది. ఈ పరిణామాల తర్వాత ఇదంతా ఆమె అవమానంతో బయటికి వెళ్ళట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తలేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళందరూ అవమానపడుతున్నారు. వాళ్ళ టీచర్లు ఆ ట్రోల్ అంతా, సోషల్ మీడియా ట్రోల్ అంతా వాళ్ళ సార్లు చూసి ఏంది మీ డాడీనా అని అడుగుతారు. మా పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. ఏమన్నా అయితే నిన్ను మాత్రం ఇచ్చిపెట్టలేదు. ఇదే అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నా, ఇదే అంబేద్కర్ సాక్షిగా నీ ఇంటి ముందు వచ్చి నా పిల్లల్ని తీసుకొని వచ్చి నీ ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాం బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. ప్రధానంగా ఈ మధు యాష్కి తోని మీరు ఉన్నందుక, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఉన్నందుక, ఎందుకు మీ పైన ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నాను? ఇది కాంగ్రెస్ పార్టీ కోసమే జరుగుతుందన్న. అంటే నేనున్నందుకు. ఇప్పుడు ఆయనని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కావాలని. వీళ్ళందరినీ బుద్ధ జల్లాలి, వీడు ఈడ ఉండొద్దు, వీడు పోయినందుకే ఆ రోజు ధర్నాలో కూర్చుండు, వీడు నా మీద కంప్లైంట్ ఇచ్చిండు కాబట్టి వీడిని ఎట్లనన్నా ఇక పంపించాలి, ఇట్లనన్నా బుద్ధ జల్లితే వీడు వెళ్ళిపోతాడు, అవమానంతో సస్తాడు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఆయనతో మాత్రం నాకు ప్రాణహాని ఉందన్న. ఇది మాత్రం నేను ఏసీపీ గారికి చెప్పాను, వాళ్ళు చూస్తా అన్నారు, కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు. ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద ఒక డివిజన్ కు సంబంధించినటువంటి చెప్పండి. ఇంకోటి, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరు ఏం చేసావు? నువ్వు పార్టీ కోసం పనిచేస్తా అన్నావు కదా, పార్టీ వ్యక్తివి కదా. అవును. మీరు ఇదే రంగన్నకి బీజేపీ క్యాండిడేట్ కి నువ్వు 4 కోట్ల లిక్కర్ ఇచ్చినావు, 3 కోట్ల క్యాష్ ఇచ్చినావు. అంటే ఈడ మదన్న ఓడిపోవాలనే కదా నీ ఆలోచన. ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ పెట్టేటప్పుడు పెడతాం, ఖచ్చితంగా తీస్తాం. ఆయననే ఒప్పుకుండు, నేను విన్నా అది, అదే నా బిజినెస్ అది అంటుండు. నువ్వు పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి సపోర్ట్ చేసినావు. అయినా నీలాగా మేము సపోర్ట్ చేయలేదు కదా, ఎవరి దగ్గర పోయి రూపాయి తీసుకోలేదు. మా సొంత డబ్బులు కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము, ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. ఏ పార్టీలు మారే ఆలోచన కానీ, పార్టీలు మారే వ్యక్తులం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం మా తాత నుంచి, ముఖ్యంగా ట్రైబ్స్, మేము మా లంబడోళ్ళు కానీ, మా గౌండ్ సోదరులు కానీ, కోయోళ్ళు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ చాలా వరకు పార్టీ లాయాలిటీ మనుషులు. ముఖ్యంగా ఈరోజు పదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, గిరిజన బిడ్డలు, లంబాడీలు అందరూ ఒక తాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ వచ్చింది అనే పదే ఎన్నోసార్లు చెప్పిండు. దానికంటే మించిన ఉదాహరణ ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు, మీరు తెలుసుకోండి ఒకసారి అని చెప్తున్నారు. ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద నా పైన వేధింపులు పెరిగిపోయాయి. నేను ఖచ్చితంగా ఈ యొక్క వేదన తట్టుకోలేకపోతున్నాను. నా కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఆవేదనలో హాస్పిటలైజ్ అయ్యారు. నా పిల్లలు చదువుకోవడానికి కూడా పోలేనటువంటి పరిస్థితి అయితే ఎదురైతా ఉంది. ఇది చేపిస్తుంది ప్రధానంగా జక్కిడి శివచరణ్ తండ్రి అయినటువంటి జక్కిడి ప్రభాకరే. ఖచ్చితంగా ఇది నా పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారమే అయినటువంటి మాటనైతే రమేష్ నాయక్ చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.